అందరికీ నమస్కారం. నా పేరు కంచనమాల. నా ఛానల్ పేరు కంచనమాల గాజా యూట్యూబ్ ఛానల్. మేము ఇండియా వచ్చి 5 రోజులైంది. గత శనివారం నాడు అమెరికా నుంచి ఇండియా వచ్చాము. ఇప్పుడు ఇండియాలోను హైదరాబాద్లో డాక్టర్ ఎస్ రావు నగర్లో ఉన్నాను. ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. ఈరోజు నాకు మా బ్యాక్ యార్డ్ నుంచి అట్లాగా చూస్తుంటే చుట్టూను ములగ చెట్టు, ములక్కాళ్ళ చెట్టు, మునగ అంటారు, మొలగ అంటారు కదా, ఆ చెట్టు కనిపించింది. అది ఔషధాల గని అని తెలుసు నాకు. 300 రోగాలకి చెక్ పెడుతుంది అని కూడా తెలుసు. ఎప్పటి నుంచో నేను వాడుతున్నాను కూడా, చాలా సంవత్సరాల నుంచి. ఏకంగా నేను అది ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏడాదికి 2 ఏళ్ళకి సరిపడగా కూడాను పొడి చేసేసి పట్టుకుని వెళ్ళటమే. మాకు వరాలమ్మ ఉంది, మా అసిస్టెంటు. అందుకని ఆ అమ్మాయి ఎక్కడుంటే అక్కడ వాళ్ళ మేనమామ ఇంట్లో చెట్టు ఉండేది. ఇదంతా ఎప్పుడు 2011లో మాట నేను చెప్పేది. అప్పటి నుంచి కూడాను ఏకంగా కేజీలు పొడి మునగాకు కోసుకొచ్చేసి కడిగేసి ఆరబెట్టేస్తారు. మిక్సీలో పొడి చేసేసి నేను పట్టుకెళ్ళిపోవటం. అది ఎక్కువ అట్లాగే వాడటం అన్నమాట అమెరికాలో కూడాను. ఇప్పుడు నాకు ఆ చెట్టు కనిపించేసరికి దాని గురించి ఎన్ని ఔషధాల గని కదా, దాని గురించి కొంచెం సమాచారం దొరికింది నాకు. అది చెప్తే అందరికీ తెలుస్తుంది కదా. పైగా ఇప్పుడు ఈ ఆషాఢ మాసం వానలు ఈ సీజన్లో కూడాను మనకి ఇమ్యూనిటీ బాగాను కావాలి కదా. రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి, చిన్నవి, కోల్డ్ కాఫ్. ఇది ఇమ్యూనిటీని పెంచే బూస్టర్ లాగా పనిచేస్తుంది కదా మునగాకు. అందుకని చెప్పి ఆ మునగాకు గురించి నేను ఇప్పుడు ఔషధాల గని అన్న విషయం నేను మీకు తెలియచేయాలని ఇది పెడుతున్నాను. ఇది చాలా 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 మనకి ఆరోగ్యకరమైన మునగాకు, ములక్కాళ్ళు కూడాను. కానీ ఆ ములక్కాళ్ళ కన్నా కూడా మునగాకే పూర్వం ఒకనొకప్పుడు మాకు తెలీదు. ఎప్పుడో బాలింతరాళ్ళకి తెలగపిండి కూర, తెలగపిండి అంటే మరి అందరికీ తెలుసో తెలీదో, మా గోదావరి జిల్లాలో లేకపోతే ఊళ్ళల్లో వచ్చిన వాళ్ళు తెలుస్తుంది. తెలగపిండి అంటే నూపప్పు, నువ్వులు అంటారు, నూపప్పు అంటాం కదా. ఆ నువ్వులు నుంచి నూనె తీసేయగా మిగిలిన దాన్ని ఇట్లాగెంతంత చెక్కల్లా వస్తుందన్నమాట. దాన్ని తెలగపిండి అంటాం. మా చిన్నప్పుడైతే ఏకంగా గానుగుల దగ్గరికి వెళ్ళి మేము తెచ్చుకునేవాళ్ళం అన్నమాట. అక్కడి నుంచి తెచ్చుకుని అది పొడి కొట్టి ఎండలో పెట్టేసి పొడి కొట్టి తెలగపిండి కూర, కందిపప్పు, తెలగపిండి వేసి అందులో మునగాకు వేసేవారు అనమాట. బాలంత్రాలకైతే బాగా పెట్టేవారు మా నాన్నమ్మ. మాకు ఇప్పుడు అమ్మకి పెట్టడం నాకు తెలుసు బాగానే. అంత మంచి ఔషధాలు కానీ మేము అప్పుడు విలువ తెలీదు, చేదుగా ఉంటుంది అని మేము తినేవాళ్ళం కాదు. ఆ తర్వాత నాకు తెలిసి నేను పచ్చడి చేస్తాను, కారపొడి చేస్తాను, పప్పులో వేస్తాను, ఇన్ని రకాలుగా కూడా ఉపయోగించుకుంటాను. దాని గురించి చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. ఆ మునగాకే కదా అని తీసి పాడేయకూడదు. దీని గురించి చదువుతున్నాను, వినండి. అన్ని వివరంగా నాకు నేను ఉపయోగించింది అదంతా కూడా చెప్పాలనే తాపత్రయంతో నేను ముందు ఇన్ని మాటలు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు కేవలం మీరు మునగాకు ఔషధ విలువల గురించి కావాలంటే ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు. నేను టైం పెడతాను. ఓకే మై డియర్ ఆల్ వ్యూవర్స్. మునగ ఇవి మునగాకుని ఇట్లా కూడా అంటారు. మేము ములక్కాయ అని అంటాం, మాకు అలవాటు. మునగ అన్నది తెలియదు అసలు. ములగ ఎన్నెన్నో వ్యాధుల నుంచి రక్షించే అత్యద్భుతమైన సంజీవిని, మహోన్నతమైన ఔషధం మునగాకు అనే సంగతి నిజంగానే నిజం. అసలు ఎన్నో వేల ఏళ్ల నుంచి మన పూర్వీకులు మునగాకుని మెడిసిన్స్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పదనం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. ఔషధాలలో కూడా ఉపయోగించేవారట, అది కూడా నాకు తెలీదు. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ ములగ చెట్టు ఇదివరకు ఉండేది. ఇప్పుడు వాటిని మనం కొట్టేయడం మొదలుపెట్టాం. ఎందుకంటే ఆ చెట్టు మొదట్లో పూలు, చెట్లు, కాయలకు పెరుగుతాయని, అవి దురదలు పెడతాయని, ఆ చెట్టు మొదట్లో పూలు, చెట్లు, కాయలకు పెరుగుతాయని, అవి దురద పెడతాయని, అందుకని చెట్టు కొట్టేయటం. కానీ నిజానికి ఆ గొంగళీ పురుగులు ఆ తర్వాత కాలంలో ఆ చెట్టు మొదట్లో గొంగళీ పురుగులు తిరుగుతాయని, పూలు, చెట్లు, కాయలకు ఇదేదో తప్పు పడింది. ఓకే మళ్ళీ చదువుతాను. ఇప్పుడు వాటిని మనం కొట్టేయడం మొదలుపెట్టాం. ఎందుకంటే ఆ చెట్టు మొదట్లో గొంగళీ పురుగులు వచ్చేస్తాయని, అవి దురదలు పెడతాయని, అందుకని చెట్టు కొట్టేయటం. నిజంగానే ఇది ఏసరావు నగర్లోని ఇక్కడే మా ఇంటి వెనకాల ఉండేదనమాట అరుణ్ గారి ఇంట్లో చెట్టు.
అది ఆల్మోస్ట్ చెట్టు వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ జస్ట్ కాంపౌండ్ వాళ్ళ పక్కనే ఉండేది. గొంగళి పురుగులు బాగా వచ్చేసేవి. దొడ్లోనేమో బట్టలు ఆరేస్తుంటే బట్టలకి పట్టేసేవి, వచ్చేసి పాక్కుంటూ వచ్చేస్తాయి కదా. పాపం వాళ్ళు తర్వాత వాళ్ళకి ప్రాబ్లం అయిపోయిందని చెప్పి మొత్తం నేను కూడా చెప్పానమాట, అరుణ బాగా వచ్చేస్తున్నాయేమో గొంగళి పురుగులు మునగ చెట్టు కంటే. అవునండి చాలా బాగా ఉన్నాయి, ఈసారి మాలి వస్తే కొట్టించేస్తామని కొట్టించేశారు. అది మాత్రం బాగా నాకు తెలుసు. ఇదంతా ఎప్పుడు మాటో నేను చెప్పేది, ఏ 25 ఏళ్ల క్రితం మాట. ఆ చెట్టు మొదట్లో గొంగళి పురుగులు వస్తాయి నిజమే, అందుకని ఆ చెట్టు కొట్టేయటం అనేది జరుగుతుందనమాట. అవి గొంగళి పురుగులు దురద పెడతాయి కదా. అబ్బో గొంగళి పురుగులు పట్టుకున్నాయంటే ఇంకేమన్నా ఉందా. జుట్టు గొంగళి పురుగులకున్న హెయిర్ అనమాట, మనకి స్కిన్లోను అసలు జస్ట్ తగిలిందంటే చాలు హారిబుల్. ఇంకా అవన్నీ పోయేదాకా చాలా పడ్డాం మేము కష్టాలు తిప్పలను. అవి దురదలు పెడతాయని భయం, అందుకని అవి కొట్టేస్తారు చెట్లు. కానీ నిజానికి ఆ గొంగళి పురుగులు ఆ తర్వాత కాలంలో మొత్తం ప్రపంచానికే ఎంతో ఉపయోగపడే అందమైన సీతాకోక చిలుకల్లా మారుతాయి. మనకు ఆ మాత్రం ఓపిక లేకుండా పోతుంది. మా చిన్నప్పుడు ములగ చెట్టు మొదలు చుట్టూ ఒక ముళ్ళకంచె వేసేవారు, కానీ వాటిని మా అమ్మమ్మ వాళ్ళు చంపనిచ్చేవారు కాదు. ఇప్పుడు మనం తెలివి ఎక్కువై మొత్తం చెట్టే కొట్టేసి అద్భుతమైన సంజీవన్ని చేతులారా చంపేస్తున్నాం. ఇది రాసిన వారు చెప్తున్నారనమాట. ఎవరు రాశారో పేరు లేదు. ఆయుర్వేదంలో లెక్కలేనన్ని వ్యాధులను నయం చేయటానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. అందుకే దీనిని సాంప్రదాయకమైన మందుగాను చెబుతూ ఉంటారు మన పెద్దలు. మునగాకులో ఉన్న అద్భుతమైన మహాద్భుతమైన ఔషధ గుణాలు ఎన్నెన్నో ఉన్నాయి. మహాద్భుతమైన అని చెప్పారు. నిజంగానే అది నిజమే. మునగాకులో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఏని 10 రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు. చూడండి, క్యారెట్లు తింటే ఏ విటమిన్ వస్తుంది అనుకుంటాం కదా, దానికి క్యారెట్లకి 10 రెట్లు అధికంగా మునగాకు ద్వారా మనం విటమిన్ ఏ పొందొచ్చు. 2, కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లో మునగాకును వాడతారు. అస్సలు తెలియదు నాకు ఇది. తర్వాత పాలు నుంచి లభించే కాల్షియం కన్నా 17 రెట్లు 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. అసలు అద్భుతం కదా. ఇలాగన్నీ తెలుసుకుంటేనే కదా మనం తినగలుగుతాము. పైగా పాలు 7 సంవత్సరాలు దాటిన పిల్లల నుంచి పెద్దల వరకు జీర్ణం కాకపోగా ఎసిడిటీని పెంచుతాయి. అందుకనే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మరింత ఎసిడిటీ పెరగకుండా పాలతో చేసిన స్వీట్లను స్వీకరించవద్దని వైద్యులంతా చెప్తారు. మజ్జిగ పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. అరటి పండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు. అరటి పండ్ల నుంచి వచ్చే పొటాషియం ఎంత ఉంటుందో దానికి 15 రెట్లు అధికంగా పొందవచ్చట. మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటే 13.5% బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది. అమ్మో, ఇది నాకు అసలు తెలీదు. చాలా అవసరం కదా. అసలు షుగర్ కంప్లైంట్ లేని వాళ్ళు అతి తక్కువ. నాకు కూడా 1.5 year నుంచి నేను మెట్ఫార్మిన్ 500 mg ఒకసారి తీసుకుంటున్నాను. అన్ని రకాల క్యాన్సర్లకు అద్భుత ఔషధం మునగాకు. లంగ్, లివర్, ఒవేరియన్, మెలనోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఉందని తాజా పరిశోధనలో తేలింది. మునగాకు అరటి ఊచ అంటే అరటి చెట్టు మధ్యలో కొంచెం తెల్లగా ఉండే కాండం, అరటి దువ్వ అంటాం మేము. అది అరటి దువ్వ. ఇదంతా ఇప్పుడు ఇండియా వచ్చాక బాగాను ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కూడాను. అరటి చెట్టు మధ్యలో కొంచెం తెల్లగా ఉండే కాండం, మునగాకు, అరటి ఊచ, వీటితో కూర చేసుకుని తినమని ఆయుర్వేద వైద్యంలో పెద్దలంతా చెప్తారు. మునగాకు, అరటి ఊచ కలిపి ట్యూమర్లు రాకుండా కూడా ఈ మునగాకు మనకి పనిచేస్తుంది. థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్గాను మునగాకు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. మునగాకులో ఉండే రక్తంలో యాంటీ ఆక్సిడెంట్, మునగాకులో ఉండే ఇవన్నీ కొంచెం తప్పులు ఉన్నాయి పదాలు. మునగాకులో ఉండే ఔషధ గుణాలు రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ని పుష్కలంగా పెంచి
ప్యాంక్రియాస్ని పరిశుభ్రం చేసి షుగర్ లెవెల్స్ని సరిగ్గా ఉండేలాగా చేస్తుంది. మునగాకు అంటే షుగర్ పేషెంట్లకి ఇలా పనిచేస్తుందని. మునగాకులో ఏ, సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మనం డబ్బులు ఇచ్చుకునే ఏ ఆకుకూరల్లోనూ మునగాకులో ఉన్న స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల మునగాకులో ఉండే పోషక పదార్థాలను ఒకసారి పరిశీలిద్దామా మనం? 100 గ్రాముల్లో ఉండేవి. నీరు 75% 75.9% నీరు ఉంటుందంట. పిండి పదార్థాలు 13.4 గ్రాములు, ఎంత తక్కువ చూడండి. పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్. ఫ్యాట్స్ 17 గ్రాములు, 17 గ్రామ్స్. మాంసకృతులు 6.7 6.7 గ్రాములు. కాల్షియం 440 మిల్లీగ్రాములు, కాల్షియం అధికంగా ఉంటుంది. ఫాస్ఫరస్ 70 మిల్లీగ్రాములు. ఐరన్ 7 మిల్లీగ్రాములు. సి విటమిన్ 200 మిల్లీగ్రాములు. ఖనిజ లవణాలు 2.3%. పీచు పదార్థం ఫైబర్ 0.9 మిల్లీగ్రామ్స్ 100 గ్రాములు మునగాకులు. ఎనర్జీ 97 క్యాలరీస్, ఎంత తక్కువ. ఔషధ విలువలు అద్భుతం. ప్రారంభ దశలో ఉన్న కీళ్ళ నొప్పులకు మునగాకు దివ్య ఔషధం. మునగాకు నూరి కట్టు కడితే తగ్గిపోతాయి. అమ్మో చూడండి ఎన్ని లాభాలో. మునగాకు నూరి లేపనంగా రాయటం, కట్టు కట్టడం ద్వారా చర్మ రోగాలు, వ్రణాలు నివారణ అవుతాయి. ఇవి మనకి రోజు ఉపయోగపడతాయి కదా. 2 సార్లు చదువుతాను. ఔషధ విలువలు అద్భుతం. 1, ప్రారంభ దశలో ఉన్న కీళ్ళ నొప్పులకు మునగాకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మునగాకు నూరి కట్టు కడితే తగ్గిపోతాయి కీళ్ళ నొప్పులు. మునగాకు నూరి లేపనంగా రాయటం, కట్టు కట్టడం ద్వారా చర్మ రోగాలు, వ్రణాలు అంటే పుండ్లు నివారణ అవుతాయి. 3, మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టిమాంద్యం, రేచీకటి తొలగిపోతాయి. మునగాకుల్లో అమినో ఆమ్లాలు ఉంటాయి. అందువల్ల మాంసకృతుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం. మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిపి ప్రతిరోజు సేవిస్తే గుండె, కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మునగాకు రసం రక్తహీనత నివారిస్తుంది. మునగాకుతో మరికొన్ని ఉపయోగాలు. మునగాకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణులు బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. అదే నేను చెప్పాను కదా, మునగాకు, తెలగపిండి, కందిపప్పు కూడాను. కందిపప్పు ఉడకబెట్టేసి పొడిపప్పులాగా చేసేవారు. ఇది బాగా తెలుసు మా అక్కకి. నాకు మళ్ళా లేదు. నాదంతా అన్నీ హైదరాబాదులోనే నా డెలివరీలు. చాలా గుర్తుంది. బాలింతరాలకు పెడతారు. గుప్పెడు మునగాకులను 100 మిల్లీలీటర్ల నీటిలో వేసి 5 నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కాస్త నిమ్మరసం కలిపి తాగితే ఆస్మా, బీపీ, దగ్గు కూడా తగ్గుతాయి. ఇవన్నీ తెలుసుకుని కరెక్ట్గా చెయ్యాలి. మునగాకు రసం 1 చెంచా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరి నీళ్ళల్లో కలిపి కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. ఇవన్నీ ఎప్పుడో కానకప్పుడు చదివాను కానీ అసలు ఏమీ గుర్తే లేదు. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది. తర్వాత వాతవాయువులను, కడుపు నొప్పి, అల్సర్లు, పేగుపూతలు మొదలైనవన్నీ పోగొడుతుంది. ఆముదం, మునగాకు కలిపి ఉడికించి కాపడం పెడితే వాత నొప్పులు, కీళ్ళ నొప్పులు, బెణుకు నొప్పులు తగ్గుతాయి. ఈ నొప్పులు సాధారణంగా వచ్చేవి కదా. ఇంకొకసారి చదువుతున్నాను. వాతవాయువులను, కడుపు నొప్పి, అల్సర్లను, పేగుపూతలను కూడా ఈ మునగాకు పోగొడుతుంది. ఇది ఎలా చేస్తేనట, ఆముదం, మునగాకు కలిపి ఉడికించి కాపడం పెడితే వాత నొప్పులు, కీళ్ళ నొప్పులు, బెణుకు నొప్పులు తగ్గుతాయి. ఆముదం, మునగాకు కలిపి ఉడికించి గుడ్డలో మూట కట్టి గవద బిళ్ళలపై కడితే తగ్గిపోతాయి. గవద బిళ్ళలంటే ఇప్పుడు మా చిన్నప్పుడు ఇక్కడను నల్లటి పట్టీలు ఏవో వేసుకునేవారు. మా ఇంట్లో కూడా
మా తమ్ముళ్ళకి వాళ్ళకి అయింది, నాకు ఎప్పుడు జరగలేదు. కానీ గవదబిళ్ళలు అంటారు. మునగాకు రసం తీసి గ్లాసులో తేరబెట్టి దానికి తేనె కలిపి తాగితే గొంతులో పుండ్లు, కంఠరోగాలు, కాలేయంలోని అల్సర్లు తగ్గుతాయి. కాకపోతే మునగాకు గ్రామాల్లో లభ్యమైనంతగా పట్టణాల్లో లభ్యం కాకపోవచ్చు. ఇప్పుడు ఆకుకూరలు వాళ్ళ దగ్గర నేను తీసుకునేదాన్ని, పొద్దున్నే హైదరాబాదులో అన్నమాట దొరుకుతాయి. అలా వాళ్ళని అడిగితే తెచ్చి పెట్టేవారు అన్నమాట నాకు. ఇదంతా 14 ఏళ్ల క్రితం మాట. కొంతమంది పిల్లలు రాత్రిళ్ళు పక్క తడుపుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ మునగాకును పెసరపప్పుతో కలిపి కూరగా వండి పెడితే అద్భుతమైన గుణాన్ని ఇస్తుంది. మరి ఇన్ని మంచి లక్షణాలున్న మునగాకును, మునక్కాయలను ఇంటింటా పెంచడం వదిలేసి సీతాకోక చిలుకలు ఎదగడానికి మనం సహాయం చేయడం మానేసి నరికేయటం, చంపేయటం న్యాయమేనా? ఒకసారి ఆలోచించండి. ఇలాగంటే దీనికి సమాధానం కష్టమే. ఇన్ని ఔషధాల గని అంటారు. అందుకనేను మనం ఎప్పుడైనా తెలుసుకుని ఈ మునగాకును ఉపయోగించుకుని మనమందరం కూడాను దీనివల్ల లాభాలు పొందుదాము. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇంతటి అద్భుతమైన మునగాకుని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఎవరికి ఏమి అవసరం ఉంటే ఆ అవసరానికి ఇవి సొంతంగా మళ్ళీ ఎంత రేషియో అన్నది ఇక్కడ ఇవ్వలేదు. కొంచెం అవి కూడా ఉంటాయి డాక్టర్ల వీడియోలు, ఆయుర్వేదం డాక్టర్లు చెప్పేవి. అవి చూస్తే మనకు ఉపయోగపడతాయని నా భావం. అలాగే ఉపయోగించుకుందాం మనం అందరమును తప్పకుండాను. మునగాకు చెట్టుకి జై, ములక్కాయలకి జై అనాలి. ఇంత మంచి చెట్టు మనకి ఇంత చీప్లో మనకి ఉపయోగపడేలాగాను ఔషధాల గని అన్నది మనం ఉపయోగించుకోకపోతే మనదే ఇంకా దురదృష్టం, అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ to all of you for watching all of my videos. Thank you so much.